నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ స్పాయిల్ అవుతున్నారు సార్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ఉంది కదా, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వాడచ్చా వాడకూడదా? ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఫ్రాడింగ్ యాప్స్. ఇవి ఈ ఆన్లైన్లో గేమ్స్ అని కుదిరిచ్చేసి ఈ ప్రమోషన్ చేసి కూడా చాలామంది వాళ్ళ సొంత లాభాల కోసం ప్రమోషన్ చేసి ఈ ఉన్న వాళ్ళ అంటే ఏమంటారు మధ్యతరగతి కుటుంబాలన్నీ ఆ రోడ్డు పాలవుతున్నాయి. ఈ రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా మా ఊర్లో ఒక అతను ఇట్లా ఇంట్లో బెట్టింగ్ యాప్స్ పెట్టేసి అతను ఉరేసుకొని చనిపోయాడు. పాపం మ్యారేజ్ అయ్యి చిన్న పిల్లగాళ్ళు వాళ్ళ లైఫ్ ఆగమైపోయింది. ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎంత బెట్టింగ్ పెట్టాడు సార్ మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ దగ్గర 20 lakhs దాకా పెట్టాడు. మానసికంగా గురి అయ్యి ఒక్కడే వచ్చేసి చిన్న పిల్లలు పాపం పిల్లగాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పకుండా వయసు అబ్బాయి 30 years ఉంటే ఇంట్లోకి వచ్చేసి ఊరేసుకుని చనిపోయాడు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈజీ మనీ గురించి అంటున్నారు. ఈ ఈజీ మనీ శాశ్వతంగా ఉంటుందా సార్? ఈజీ మనీ శాశ్వతంగా ఉండదండి. ఇది ఒక ఫ్రాడ్ అంతా. అసలు ఎవరో మన యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా పెట్టుకొని వాళ్ళు చేసే ప్రమోషన్ నమ్మి వాళ్ళకి ఏదో డెమో ఇచ్చేసి వాళ్ళు గెలుస్తున్నట్టు చేసి దాన్ని నమ్ముకొని వీళ్ళు అమాయక మధ్యతరగతి ప్రజలు చేయడం వల్ల ఈ రోడ్డు పాలు పడుతున్నారు. ఇంకేమైనా ఎవరైనా లాస్ అయ్యారు సార్ మీ ఫ్రెండ్ కాకుండా? నా ఫ్రెండ్స్ చాలామంది లాస్ అయ్యారు. చాలామంది పాపం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఇంకేమంటారు సార్? ఇప్పుడు హేమలు ప్రకాష్ రాజ్ లాంటి హేమలు సినీ యాక్టర్స్ ఇవన్నీ ఇది ప్రమోట్ చేస్తున్నారు సార్. దీని గురించి ఏమంటారు? ఇక అవన్నీ సొంత స్వలాభాల కోసం చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి నా దృష్టిలో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఫ్రాడ్ యాప్స్. అవి నమ్మి మధ్యతరగతి వాళ్ళు ఆగమైపోతున్నారు. ఇవి ఎలాంటి బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఎట్లాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక కుటుంబమే ఒక పర్సన్ లాస్ అవుతున్నాడు సార్, కుటుంబం మొత్తం లాస్ అవుతుంది. కుటుంబం మొత్తం రోడ్డు పాలన పడుతుంది కదా బ్రదర్. మరి ఇది సినీ యాక్టర్స్కి సొయ్యి లేదంటారా? అసలు ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా బ్రదర్. వాళ్ళకి డెమో ఇస్తున్నారు, డెమో ఇచ్చి చేయమని చెప్తున్నారు. చేయమని చెప్తుంటే వాళ్ళకి ఏమి వాళ్ళ పైసలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరే రోడ్డు పాలు పడితే వాళ్ళకేం అవసరం? వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీ కదా రోడ్డు మీద పడేది. మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఇది ప్రమోట్ చేస్తున్నారు కదా, ఈ ప్రమోట్ చేసే హేమలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా లాస్ ఆఫ్ పే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వీళ్ళ వల్ల వీళ్ళ దగ్గర నుంచి డబల్ అమౌంట్ ఇవ్వాలనేసి పబ్లిక్ డిమాండ్ చేస్తుంది. ఎంత అయితే లాస్ అయ్యారో అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో, ఎవరైతే లాస్ అయ్యారో ఆ కుటుంబానికి ఎంత లాస్ అయ్యారో అంత డబుల్ పేమెంట్ ఇవ్వాలనేసి ప్రమోటర్స్ అడుగుతున్నారు పబ్లిక్. మీరేమంటారు? నేను అగ్రి అండి దానికి. ఎందుకంటే పాపం ఏదో వీళ్ళని డెమో చేసి వాళ్ళు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడం వల్ల ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కానీ ఉన్న సమాజంగా నమ్మేసి యాప్స్ని నమ్మి ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు అనవసరంగా చనిపోయడం వల్ల పాపం వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు. చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇప్పుడు మాకు 20 lakhs పోయినాయండి. మామూని 20కి ఇంకో 20 అంటే పోయినవాడు తిరిగి రాడు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అన్న జీవనాధారం కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి.